హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎపిథీలియల్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూస్ మనకు ఎనిమల్ టిష్యూలో ఎపిథీలియల్ టిష్యూ అనేది ఫస్ట్ టిష్యూ కదండి. సో అందులో డిఫరెంట్ టిష్యూస్ అనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్లో సెట్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకు స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ. స్క్వామస్ ఎపిథీలియం టిష్యూ ఇది ఏంటంటే మనకి ఎక్కడ ఉంటుందంటే ఈసోఫేగస్, బోమన్స్ క్యాప్సూల్, లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెసల్స్, లైనింగ్ ఆఫ్ ఆల్వియోలి, లైనింగ్ ఆఫ్ మౌత్, వర్క్స్ లైక్ ఏ సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఇక్కడ నుండి అడిగే అవకాశం ఉంటుంది. ఏ సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ అంటే ఇదొక మెంబ్రేన్, ఇదొక టిష్యూ. How it is first selective permeable means it can allows only selective substances only. Okay, that's the type of nature of the selective permeable membrane. Cuboidal epithelial tissue. So ఇది ఎక్కడ ఉంటుంది మనకు? యూరేటస్, salivary gland, proximal convoluted tubule. PCT అంటే proximal convoluted tubule. అండ్ columnar epithelium వచ్చేసి అబ్జార్ప్షన్, సిక్రీషన్, కలెక్టింగ్ ట్యూబ్. ఓకే, అబ్జార్ప్షన్, సిక్రీషన్ అండ్ కలెక్టింగ్ ట్యూబ్. కలెక్టింగ్ ట్యూబ్లో కూడా కాలమ్నారే ఉంటుంది. ఎక్కడైతే అబ్జార్ప్షన్, సిక్రీషన్ అని జరుగుతుందో అక్కడ కాలమ్నార్ టిష్యూ అయితే ఉంటుంది. అబ్జార్ప్షన్ మనకు డైజెస్టివ్ సిస్టంలో, సిక్రీషన్ అంటే మనకు అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్. అండ్ సిక్రీషన్ ప్రాసెస్ ఆల్సో గోయిస్ ఆన్ యూరిన్ ఫార్మేషన్, ఫిల్టరేషన్ ప్రాసెస్లో కూడా జరుగుతుంది. సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ. సీలియేటెడ్ అంటే మనకి ఇట్లా స్మాల్ ఎయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ ఇది ఎక్కడ ఉంటుందంటే రెస్పిరేటరీ ప్యాసేజ్. సో ట్రాన్సిషనల్ ఎపిథీలియం ఈస్ దేర్ ఇన్ ద యూరినరీ బ్లాడర్. ఓకే, యూరినరీ బ్లాడర్లో ఉండే టిష్యూ ఏంటంటే ఇక్కడ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ట్రాన్సిషనల్ ఎపిథీలియం. Thank you. See you in the next video.